తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్న పలువురు కేంద్ర మంత్రులను కలిశారైనా ఇవాళ మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశం కాబోతున్నారు రేవంత్ రెడ్డి. ఈ భేటీలో హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టు విస్తరణ, కేంద్ర ప్రభుత్వ వాటా నిధుల మంజూరుపై ప్రధానంగా చర్చించబోతున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్తో జరిగే ఇవాల్టి సమావేశానికి అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన సీఎం రేవంత్ ఆయనతో సానుకూలంగా చర్చలు కొనసాగాయని తెలిపారు. సుమారు 2 గంటలకు పైగా సాగిన ఈ భేటీలో మెట్రో ఫేజ్ 2 పనులు, ఐఆర్ఎఫ్సి రుణాల విడుదలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఐఆర్ఎఫ్సి నుంచి రావాల్సిన 13,600 కోట్ల విడుదలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు సమాచారం. ఇవాల్టి సమావేశంలో ఐఆర్ఎఫ్సి రుణం, మెట్రో ఫేజ్ 1 నిర్వహణ, మెట్రో ఫేజ్ 2 విస్తరణ అంశాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ జరుగుతున్న వేళ ఈ భేటీలు జరగడం ప్రాధాన్యం ఏర్పడింది. ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మనం చూస్తున్నాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. నిన్న పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఇవాళ మరికొంతమందిని కలవబోతున్నారు. మొదట ఎవరిని కలవబోతున్నారు, ఏ అంశాలపై చర్చించబోతున్నారు? అప్డేట్స్ ఏంటి గోపి? ఝాన్సీ, ముఖ్యంగా తెలంగాణలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ, వాటికి సంబంధించిన అంశంలపైనే వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఇటీవల నిన్న ఏదైతే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయిన సందర్భంగా ఏదైతే గాంధీ సరోవర్ ప్రాజెక్టుకి డిఫెన్స్ అనుమతులు లభించడంతో ఆయనకు కృతజ్ఞతలు తెలిపేందుకు నిన్న అక్కడ చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆదిలాబాద్తో పాటు ఇతర ఎయిర్పోర్ట్లకు రక్షణ శాఖ నుంచి కొన్ని అనుమతులు లభించాల్సి ఉన్నందున వాటిపైన కూడా నిన్న చర్చించడం జరిగింది. ఆ తర్వాత సాయంత్రం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోటి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా మెట్రో మొదటి దశకు సంబంధించిన నిర్వహణ, 2వ దశ విస్తరణ, అదేవిధంగా ఐఆర్ఎఫ్సికి సంబంధించిన నిధుల విడుదలకు సంబంధించిన అంశం పైన సుదీర్ఘంగా చర్చ జరిపారు. దాదాపు 2 గంటల పాటు కూడా అశ్విని వైష్ణవ్ తోటి భేటీ సందర్భంగా అనేక అంశాలపైన చర్చ జరిపారు. ఇక ఈరోజు ఉదయం 10:30 కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తోటి ఆయన భేటీ కానున్నారు. ఈ భేటీలో కూడా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. ముఖ్యంగా ఇటు ఏదైతే హైదరాబాద్లో అభివృద్ధి పనులకు సంబంధించి పట్టణాభివృద్ధి శాఖతోటి అనేక కీలక అంశాలను ఇప్పటికే వినతి పత్రాలుగా ఇవ్వడం జరిగింది. వాటన్నిటికీ సంబంధించిన అనుమతులు, అదేవిధంగా నిధుల విడుదలకు సంబంధించి కూడా ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతోటి భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. అదేవిధంగా ఇటీవల ఏదైతే మెట్రో మొదటి దశకు సంబంధించి ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన దానికి సంబంధించి 14,000 కోట్ల రూపాయలను ఐఆర్ఎఫ్సి నుంచి విడుదల చేయాల్సి ఉంది. అది ఈ నెల 15కే విడుదల కావాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ నిధులు ఇంకా విడుదల కాలేదు. వాటి విడుదల గురించి కూడా ఇటు పట్టణాభివృద్ధి శాఖతో పాటు రైల్వే శాఖ మంత్రితో కూడా చర్చించడం జరిగింది. మరి ఈరోజు ఈ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ సమయంలో కూడా ఈ యొక్క రైళ్ల సంబంధించిన అనేక అంశాలతో పాటు నగర విస్తీర్ణకు సంబంధించి ఫ్యూచర్ సిటీలో కొన్ని కీలక అంశాలపైన కూడా పట్టణాభివృద్ధి శాఖ అనుమతులు లభించాల్సి ఉంది. అదేవిధంగా మెట్రో రైల్ రెండవ దశకు సంబంధించి దానికి సంబంధించి కూడా పట్టణాభివృద్ధి శాఖ నుంచి కొన్ని అనుమతులు లభించాల్సి ఉంది. వీటన్నిటితో కూడా ఈరోజు చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే ఇటీవల ఇటు కిషన్ రెడ్డి అదేవిధంగా రేవంత్ రెడ్డి మధ్యలో జరిగిన మాటల యుద్ధంలో ఇటు రేవంత్ రెడ్డి గతంలో కిషన్ రెడ్డికి లేఖ కూడా రాయడం జరిగింది. 22, 23 తేదీల్లో తాను ఢిల్లీలో అందుబాటులో ఉంటాను, కేంద్ర మంత్రులను కలిసేందుకు తనతో కలిసి రావాల్సిందిగా కూడా కోరడం జరిగింది. దీంతో కిషన్ రెడ్డి కూడా ఆ లెటర్కి స్పందిస్తూ ఆయనే చొరవ తీసుకొని నిన్న అశ్విని వైష్ణవ్తో చర్చించడం జరిగింది. తాను అదేవిధంగా తెలంగాణ సీఎం కలవాలనుకుంటున్నామంటూ కూడా ఆయన్నే ఆ టైం ఫిక్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా ఈరోజు 10:30 ఆయన నివాసంలో భేటీ అయ్యేందుకు సమయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మరి రాష్ట్రానికి సంబంధించిన ఇటు కీలక అంశాలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఈరోజు జరగబోయే భేటీలలో అనేక అంశాలపైన ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ గోపి.